తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఉత్తరాంధ్ర వైసీపీ క్యాడర్ సిద్ధమవుతోంది. ఈ నెల 9న మాజీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించనున్నారు. అందుకోసం నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏ అంశాల్లో విఫలమైంది అనే వాటిపై సమీక్ష జరిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అధ్యక్షతన వైసీపీ నేతల సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఎంపీలు గొల్లబాబురావు, తనుజారాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై ప్రధానంగా చర్చించారు. చంద్రబాబుకు కబుర్లు చెప్పడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని కన్నబాబు ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 జగన్ గారి హయాంలో నిర్మాణం చేస్తే ఇప్పుడు వాటిని ప్రైవేటు పరం చేయాలని చెప్పి చంద్రబాబు చూడడం అనేది ఒక దుర్మార్గ చర్యగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణంలో సగంలో ఆపేసిన ఆ కాలేజీ నిర్మాణాన్ని చూడడానికి, అదేవిధంగా వీరి చర్యల్ని ఎండగట్టడానికి వస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. మండలిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై చర్చించాలని పట్టుబట్టామని, ప్రజా సంక్షేమమే తమ ఎజెండా అన్నారు. ప్రజా సంక్షేమంపై తాము రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వానికి జగన్ ఫోబియా పట్టుకుందన్నారు. ప్రజా సంక్షేమం ఎజెండా, మా ప్రాంత అభివృద్ధే మా ఎజెండా. ఇందులో ఎక్కడా కూడా రాజీ పడబోమనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే మేము చేశాం. ఈ నెల 9న వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తారని వైసీపీ నేతలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని వైసీపీ నేతలు మండిపడ్డారు.